నేను ఒక లారీ డ్రైవర్ని. మాది తెలంగాణలో మారుమూల పల్లెటూరు. నేను గత 10 సంవత్సరాలుగా నేను ఒక ఓనర్ దగ్గర లారీ డ్రైవర్గా పనిచేస్తున్నాను. కొన్ని రోజుల తర్వాత మా ఓనర్ రోడ్డు ప్రమాదంలో మరణించాడు. తన భర్త మరణించిన తర్వాత ఆమె లారీలన్నీ అమ్మేసింది. లారీలన్నీ అమ్మేయడంతో మేమంతా రోడ్డున పడ్డాము. నేను ఎక్కడికి వెళ్లి పని అడిగినా కూడా నాకు ఎవరూ పని ఇవ్వలేదు. ఒకరోజు నా స్నేహితుడు నాకు కాల్ చేసి, మా క్వారీలో పని ఉంది, కావాలంటే మా ఓనర్తో నేను మాట్లాడుతాను అని చెప్పాడు. ఆ మాట వినగానే నేను చాలా సంతోషించాను. నా స్నేహితుడు తన ఓనర్తో మాట్లాడిన తర్వాత నన్ను తన దగ్గరికి రమ్మని చెప్పాడు. నేను నా కుటుంబాన్ని తీసుకుని విజయవాడకు బయలుదేరాను. ఆ రోజు ఉదయానికి నేను మా కుటుంబం విజయవాడకు చేరుకున్నాము. నా స్నేహితుడు మేము ఉండడానికి ఒక ఇంటిని ఏర్పాటు చేశాడు. మరుసటి రోజు నుంచి నేను క్వారీలో పని చేయడానికి వెళ్ళాను. నేను అక్కడ ఒక టిప్పర్ డ్రైవర్గా పని చేయడానికి ఒప్పుకున్నాను. ఓనర్ మంచివారు కావడం వల్ల నాకు అక్కడే పని చేయాలి అనిపించింది. ఒకరోజు క్వారీకి చాలా దూరంలో ఉన్నటువంటి ఒక పల్లెటూరికి లోడ్ తీసుకుని వెళ్లాల్సి వచ్చింది. మిగతా డ్రైవర్స్ అందరూ ఉదయం అయితే వెళ్తామని చెప్పడంతో ఓనర్ నన్ను పిలిచి, వరుణ్, ఈ రాత్రికి లోడ్ తీసుకుని రమ్మని చెప్పారు. కానీ వాళ్ళెవరూ వెళ్ళడానికి ఇష్టపడలేదు. కనీసం నువ్వైనా నా మాటను గౌరవించి ఈ రాత్రికి లోడ్ తీసుకుని వెళ్తావా? ఓనర్ అలా బ్రతిమాలేసరికి రాత్రి 10 గంటలకు టిప్పర్ లోడుతో బయలుదేరాను. నాతో ఎప్పుడూ ఉంటున్న క్లీనర్ ఈ రోజు నాతో రానని చెప్పాడు. ఇక నేను చేసేదేం లేక ఒంటరిగా టిప్పర్ లోడుతో వెళ్తున్నాను. నేను సుమారు 10 కిలోమీటర్లు ఉన్న దట్టమైన అడవిని దాటి ఆ పల్లెటూరికి చేరుకోవాలి. అది అంతా మట్టి రోడ్డు. పైగా కొంతమంది అడవిలో ఇల్లు కట్టుకుని నివసిస్తూ ఉన్నారు. అంతేకాకుండా రోడ్డుకి ఇరువైపులా ఉన్న చెట్లు భయంకరంగా గాలికి ఊగుతున్నాయి. క్వారీ దాటి నేను 7 కిలోమీటర్లు చేరుకున్న తర్వాత మధ్యలో పొలిమేర దాటి వెళ్ళాలి. నేను పొలిమేర దగ్గరకు వచ్చేసరికి సమయం 10:50 అవుతుంది. అక్కడ జనసంచారం లేకపోవడంతో ఆ ప్రదేశమంతా నిర్మానుష్యంగా ఉంది. ఆ రోజు అమావాస్య అని నాకు తెలుసు. నేను పొలిమేరలోకి ప్రవేశించగానే ఒక 4 వ్యక్తులు లారీ ముందు నడుచుకుని వెళ్తున్నారు. ఇంత రాత్రి సమయంలో వాళ్ళు నడుచుకుని వెళ్ళడాన్ని చూసి హార్న్ కొట్టాను. ఆ 4 వ్యక్తుల్లో ఒక వ్యక్తి నా వైపు చూసి లారీని వేగంగా నడిపి వెళ్ళిపోమన్నాడు. కానీ నాకు అతను చెప్పింది అర్థం కాక నేను మళ్ళీ హార్న్ కొట్టాను. ఈసారి ఆ వ్యక్తి నా వైపు కోపంగా చూసి, ఎవడ్రా నువ్వు, చెబుతుంటే అర్థం కావడం లేదా? త్వరగా ఇక్కడి నుండి వెళ్ళరా ముందు అని అరిచాడు. ఇక నాకు కోపం వచ్చి, ఎందుకు అన్నా అరుస్తున్నావు, పోనీలే కదా అని నాతో పాటు తీసుకుని వెళ్దాం అనుకున్నాను. కానీ నువ్వు పొగరుగా మాట్లాడతావు ఎందుకు? ఇంతలో ఇంకో వ్యక్తి, రేయ్ పోరా, చెప్తుంటే అర్థం కావడం లేదా, ముందు ఇక్కడ నుండి వెళ్ళు అని చెప్పాడు. ఇలాంటి వాళ్ళని ఊరికే వదిలిపెట్టకూడదు అని నేను లారీ అక్కడే ఆపేశాను. నేను టిప్పర్ డోర్ తీసి వాళ్ళ వైపే చూస్తున్నాను. 2 వ్యక్తులు నా దగ్గరకు వచ్చి, ముందు ఇక్కడ నుండి వెళ్ళు, లేకపోతే నిన్ను ఇక్కడే చంపేస్తాం అని నన్ను భయపెట్టారు. కానీ నేను మాత్రం భయపడకుండా, నా ఇష్టం, నేను వెళ్ళను, నేను ఇక్కడే కూర్చుంటాను. ఇంతలో ఒక వ్యక్తి నా వైపు చూస్తూ, పదండ్రా మనం వెళ్దాం అని వాళ్ళందరూ అక్కడి నుండి వెళ్ళిపోయారు. వాళ్ళు నాకు భయపడి వెళ్ళిపోయారు అని నాలో నేను నవ్వుకున్నాను. ఆ 4 వ్యక్తుల్లో ఒక వ్యక్తి చేతి నుండి ఒక కోడి తప్పించుకుని పారిపోతూ ఉంది. ఈ 4 వ్యక్తులు కోడిని పట్టుకోవడానికి పరిగెడుతూ ఉన్నారు. కొంత సమయానికి అందరూ కలిసి కోడిని పట్టుకున్నారు. ఆ దృశ్యాన్ని చూసి నేను ఇలా అనుకున్నాను, ఎంత రాత్రి సమయంలో కోడిని తీసుకుని ఎక్కడికి వెళ్తున్నారు అని అనుకున్నాను. ఆ 4 వ్యక్తులు ఆ దారిలో కొంత దూరం నడుచుకుంటూ వెళ్ళి ఆ 4 వ్యక్తులు ఒక భయంకరమైన ప్రదేశంలో కూర్చుని వాళ్ళ దగ్గర ఉన్న వెదురు కట్టెలను తీసుకుని మంట వెలిగించారు. ఆ మంట బగబగా మండుతూ ఉంది. ఈ వెధవలు తాగుబోతుల్లా ఉన్నారు. ఎక్కడి నుండో కోడిని దొంగలించుకుని వచ్చి ఇక్కడ కాల్చుకుని తింటున్నారు అనుకుని నేను టిప్పర్ ఎక్కి అక్కడి నుండి పల్లెటూరికి వెళ్ళిపోయాను. పల్లెటూరికి వెళ్లి అక్కడ అన్లోడ్ చేసి తిరిగి ఆ ప్రదేశానికి చేరుకునేసరికి సమయం రాత్రి 12 గంటలు అవుతుంది. అది అమావాస్య రాత్రి కావడంతో ఆ ప్రదేశం అంతా చాలా భయంకరంగా ఉంది.
ఆ ప్రదేశంలో చెట్లు ఎక్కువగా ఉండడం వల్ల చల్లగా గాలి వీస్తూ ఉంది. ఇక నేను పొలిమేరలో అడుగు పెట్టగానే నా శరీరం అంతా నా ఆధీనంలో లేకుండా పోయింది. అప్పుడు నేను టిప్పర్ను అక్కడే ఆపి ముఖం కడుక్కున్నాను. నేను మళ్ళీ టిప్పర్ స్టార్ట్ చేసి పొలిమేర మధ్యలోకి చేరుకున్నాను. ఆ నలుగురు వ్యక్తులకి నాకు గొడవ జరిగిన ప్రదేశానికి కొంత దగ్గరగా వెళ్లి చూస్తే ఆ ప్రదేశమంతా బగబగా మండుతున్న మంట కనిపించింది. ఈ తాగుబోతు వెధవలు ఇంకా ఇక్కడే ఉన్నారా అనుకుని టిప్పర్ అక్కడే ఆపి కొంచెం ముందుకు నడుచుకుని వెళ్ళాను. నేను మంట దగ్గరకు వెళ్తూ ఉంటే ఆ మంట ఇంకా ఎక్కువగా మండుతూ ఉంది. నేను కాసేపటికి ఆ మంటకు కాస్త దగ్గరగా చేరుకున్నాను. ఆ మంట దగ్గర ఉన్న నలుగురు వ్యక్తులను చూసి నా నోటి నుంచి మాట రాలేదు. ఆ నలుగురు వ్యక్తులు మంట చుట్టూ కూర్చుని పెద్ద విస్తరాకులో మాంసం పెట్టుకుని తింటున్నారు. నేను కొంచెం మంట దగ్గరకు వెళ్లి చూస్తే సగం కాలిపోయిన శవాల్లాగా వికృత ఆకారాలతో ఆ 4 దెయ్యాలు నా వైపు చూసి నవ్వుకుంటున్నాయి. ఆ దృశ్యాన్ని చూసి నేను స్పృహ కోల్పోయి అక్కడే పడిపోయాను. మరుసటి రోజు ఉదయం అందరూ క్వారీలో పనిచేయడానికి బయలుదేరారు. ఆ రోజు నా స్నేహితుడు కూడా పని చేయడానికి వచ్చాడు. నా స్నేహితుడు నా కోసం క్వారీ మొత్తం చూశాడు. కానీ నేను కనిపించకపోవడంతో నా స్నేహితుడు మా ఇంటికి వెళ్లి నాకు ఏమి జరిగిందోనని నా భార్యను అడిగాడు. నా భార్య నేను రాత్రి నుండి ఇంటికి రాలేదని నా స్నేహితుడికి చెప్పింది. నా భార్య మరియు నా స్నేహితుడు ఇద్దరూ కలిసి మా ఓనర్ దగ్గరకు వెళ్లి రాత్రి జరిగిన విషయం మొత్తం తెలుసుకున్నారు. నా స్నేహితుడు వేరే వ్యక్తిని తోడు తీసుకుని వెంటనే ఆ పొలిమేర వద్దకు చేరుకున్నాడు. పొలిమేరలో టిప్పర్ ఆగి ఉండడం చూసి టిప్పర్ దగ్గరికి వచ్చి చూస్తే నేను అక్కడ లేను. నా స్నేహితుడు నా కోసం కాసేపు వెతికిన తర్వాత ఒక పొదల మధ్యలో నేను పడిపోయి ఉన్నాను. నా స్నేహితుడు నా ముఖం పైన కొన్ని నీళ్లు చల్లి నన్ను పైకి లేపాడు. నేను లేచి చూస్తే ఆ ప్రదేశమంతా చాలా భయంకరంగా కనిపిస్తూ ఉంది. పిండితో వేసిన ముగ్గుల మధ్యలో ఆరిపోయి ఉన్న దీపాలు, ఆ ప్రదేశమంతా రక్తంతో తడిసి ఉంది. నా స్నేహితుడు నా భుజం పైన చెయ్యి వేసి నన్ను నడిపించుకుంటూ నన్ను టిప్పర్ వద్దకు తీసుకుని వెళ్ళాడు. నేను రాత్రి జరిగిందంతా నా స్నేహితుడికి చెప్పాను. నేను టిప్పర్లో క్వారీకి చేరుకునే వరకు నా స్నేహితుడు ఏమీ చెప్పలేదు. కొంతసేపటి తర్వాత అసలు విషయం చెప్పాడు. ఎవరికో దెయ్యం ఆవహించి ఉంటుంది. ఆ మనిషి నుండి దెయ్యాన్ని వేరు చేసి ఆ ప్రదేశానికి తీసుకువచ్చి ఆత్మకు ఇష్టమైన ఆహారం వండి పెట్టడం ఈ ప్రాంతంలో నివసించే గ్రామస్తుల ఆనవాయితీ. ఆ ప్రేతాత్మలు ఆహారం తినే సమయంలో నువ్వు వాటికి కనిపించావు అని చెప్పాడు. నా స్నేహితుడి మాటలు విని నాకు చాలా భయం వేసింది. అంతవరకు దెయ్యాలు ఉన్నాయి అంటే నమ్మేవాడిని కాదు. కానీ ఆ రోజు కల్లారా చూడడం వల్ల అప్పటి నుంచి నమ్మడం మొదలుపెట్టాను. మా వీడియో గనక మీకు నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.